ఎత్తైన భవనం, సూపర్లను కట్టిపడేసే కళారూపాలతో ఆహ్వానించే సింహద్వారం, మయసభను తలపించేలా హాల్, పద్మవ్యూహాన్ని తలదన్నే నిర్మాణం, ఇవి అక్కడి గంధర్వ మహల్లోని అందాలు. పేరుకు తగ్గట్టే ఈ భవంతిలో రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. 100 ఏళ్ళు అవుతున్నా చెక్కు చెదరకుండా అలరిస్తోంది. మహల్లో ఏ వస్తువుకు ఏ ప్రత్యేకత ఉంది, ఆ విశేషాలేంటి, ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజుల పాలనలో కోటలు అద్భుత కట్టడాలుగా ఉండేవి. ఆ తర్వాత రాచరికం అంతరించి జమీందారీ వ్యవస్థ వచ్చింది. రాజుల తరహాలో జమీందారులు కూడా అద్భుత భవనాలు నిర్మించి తమ వైభవం చాటే ప్రయత్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పట్లో 2 కుటుంబాలు ఆదాయ పన్ను చెల్లించేవారని స్థానికులు చెబుతారు. ఒకటి ఏలూరుకు చెందిన మోతీ జమీందార్ కుటుంబం కాగా, రెండోది ఆచంటకు చెందిన గొడవర్తి కుటుంబం. 1916లో గొడవర్తి కుటుంబంలో యువకుడు గొడవర్తి నాగేశ్వరరావు ఓ అద్భుత భవనాన్ని నిర్మించాలని భావించారు. ఆయన రాజస్థాన్ వెళ్లి అక్కడి కోటలు కట్టడాలను పరిశీలించారు. అనంతరం ఆచంటలో 1918లో గంధర్వ మహాల్ నిర్మాణం మొదలెట్టారు. 1924లో పనులు పూర్తయ్యాయి. 3 అంతస్తుల భవనంలో 105 ద్వార గుమ్మాలు, 18 బెడ్రూమ్లు, 4 విశాలవంతమైన హాల్స్ ఉన్నాయి. మైసూర్ ప్యాలెస్ ను తలపించేలా మహల్ను నిర్మించారు. అప్పట్లో దీన్ని కట్టడానికి 10 లక్షలు ఖర్చయింది. వ్యక్తి ఎంతో తపస్సు చేసినట్టుగానే దాన్ని విదేశాల నుంచి మెటీరియల్ తెప్పించి దానికి కావలసినటువంటి టేక్ కానివ్వండి, అందులో ఉన్న ఫర్నిచర్ కానివ్వండి, అందులో ఉన్న గ్లాస్ ఫిట్టింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి దాన్ని ఒక అద్భుతమైనటువంటి భవంతిగా తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆవేళ గొడవర్తి నాగేశ్వరరావు గారు మహల్ నిర్మాణానికి అవసరమైన కల్పను బర్మా నుంచి, ఇనుప దిమ్మెలను లండన్ నుంచి తెప్పించారు. గంధర్వ మహల్ను ప్రారంభించే నాటికి గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో విదేశాల నుంచి జనరేటర్లు తెప్పించి విద్యుత్ దీపాలతో భవంతి మెరిసిపోయేలా చేశారు. భవంతిలో అరుదైన కళారూపాలు ఎన్నో ఉన్నాయి. సెంట్రల్ హాల్లో కనిపించే పియానోను లండన్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పటికీ అది స్వరాలు పలుకుతోంది. గోడలకు ఇరువైపులా కనిపించే అద్దాలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు. వీటి ఎదురుగా నిల్చుంటే 7 ప్రతిబింబాలు ఒకదాని పక్కన మరొకటి ఉన్నట్టు కనిపిస్తాయి. మహల్ నిర్మించి 100 ఏళ్లు పూర్తవుతున్నా ఆ అందాలు చెక్కు చెదరలేదు. లండన్ నుంచి మరొక పియానో కానీ, అలాగే ఫర్నిచర్ కానీ, పురాతనమైన ఫర్నిచర్లు ఎంతో అందంగా మరి చెక్కించి ఆ యొక్క గంధర్వ మహల్లో ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాగే గడియారం, పురాతనమైన గడియారం కానీ, లైట్లు కానీ, అలాగే బర్మా నుంచి ప్రత్యేకంగా దీని గురించి మరి టేకుని తీసుకురావడం ఒక ప్రతిష్టాత్మకంగా మరి అంత చందాలుగా మరి దాన్ని చెక్కించి మరి ఎంతో శ్రద్ధతో ఆ రోజు నిర్మించడం జరిగింది. అప్పటి ప్రస్తుత సీఎంలు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు భవనంలో ఆతిథ్యం స్వీకరించారు. భవంతిని చూస్తే కొత్త అనుభూతిని పొందుతామని స్వయంగా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ జమీందారీ వ్యవస్థ వైభవానికి గంధర్వ మహాల్ ప్రతీకగా నిలుస్తోంది. సున్నపురాయి, కోడిగుడ్డు సొనతో చేసిన సిమెంటుతో భవనం నిర్మించారని స్థానికులు చెబుతారు. శతాబ్దపు చరిత్ర కలిగిన గంధర్వ మహాల్ అందర్నీ అలరిస్తోంది. నిత్యం పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటోంది. ఇవాళ వచ్చినప్పుడు చూశాను భవనం నిర్మాణం రంగులు వేసి మళ్ళీ కొత్త భవనంలాగా ఆలోచన చేసి ఆ యొక్క చేతులు మార్పులు ఏమాత్రం కూడా చెక్కు చేతున్న భవనంగా కుటుంబ సభ్యులందరూ ఎక్కడ బాగా చెప్తా ఉన్నారు. ఈ అందరూ కూడా కలిసి ఒక కుటుంబంగానే వడపెచ్చు లేకుండా ఈ భవనాన్ని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసిన మీ అందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు ఈ భవనాన్ని కూడా ఉండాలని మీతో పాటు గంధర్వ మహాల్ ఈ ఏడాదికి 100 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 25 లక్షలతో మొత్తం రంగులు వేయించారు. 100 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు.